అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కళ్ళకి రజనీ గారు చిలకలూరిపేట ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షమైన పార్టీ. మరి 2019 ఎన్నికల కంటే ముందు ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పారా లేదా ఒకసారి ఆలోచించండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చిలకలూరిపేట నియోజకవర్గంలో అయినా ఈ రజనీ గారైనా ఒక్కసారి ఆలోచించండి. మరి వాళ్ళు చెప్పిన మాటలు తెలియకనే కదా రాష్ట్ర ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లు వేసింది. అవునా కాదు? ఒక్కసారి ఆలోచించి వివరంగా చెప్పండి. వాళ్ళను పాపం ఏమి తెలియక అమాయకులు చేసి ఓట్లు వేసి గెలిపించుకున్నారు. మీరు గెలిచారు. మాకేదో పెడతారు, మేమేదో తింటాము, మాకేమో వరగదీసి పెడతారు, మాకు మంచి చేస్తారు, మంచి చేస్తామంటున్నారు అనే కదా వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకున్నది. ఆ తర్వాత వాళ్ళకి ఏం పెట్టారు ఒక్కసారి చెప్పండి. గడ్డి పెట్టారు ఒక్కసారి. అవునా కాదా? ఏమన్నా ఉపయోగపడే పనులు చేశారా? చేయలేదు కదా. ఇంకా ఎలా నమ్ముతారు? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పనికి మాలిన మాటలు సోది చెప్పుకుంటూ పోవటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇటువంటి పనికి మాలిన మాటలు మొదలుపెట్టుకుంటూ నమ్మటానికి, నమ్మించటానికి మాట్లాడే మాటలే కానీ ఉపయోగపడే పనులు ఏ ఒక్కటైనా కానీ చెప్పిన వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి రజనీ గారు. పాపం ఎందాకైనా వాళ్ళు నమ్ముతారు. ఊరక మోసపుకొంటి మాటలే కానీ ఉపయోగపడే మాటలు ఏ ఒక్కటైనా కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ ఒక్కటి కూడా చేయలేదంట పాపం వాళ్ళకి. అవునా కాదు? రాష్ట్ర ప్రజలు చెప్పండి ఏం చేశారు? బటన్ పట్టుకుంటారు, బటన్ నొక్కుతారు, అంతేగాని ఉపయోగపడే పనులు రాష్ట్రానికి చేసిన వ్యక్తులు మాత్రం కానే కాదు. ఒక నిరుద్యోగులకైనా, ఒక అవ్వాతాతలకైనా, అవ్వాతాతల పింఛన్ల దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు. ఒక్కసారి చెప్పండి. రాజధాని చూడబోతే 3 ముక్కలు చేశారు. అంత అబద్ధపు మాటలు, అబద్ధ ప్రసారాలు చేసుకుంటూ అక్కడేదో మునిగిపోయింది, ఇక్కడేదో మునిగిపోయిందని చెప్పించడం తప్ప అక్కడికి పోతే ఏమి ఉండవు. ఊరకు పనికి మాలిన మాట, సోది మాటలు తప్ప ఏమి ఉండవు. అంతా బాగానే ఉంటుంది, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇటువంటి కల్లిబుల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మించాలంటే నమ్మలేరు కదా. ఒకసారి ఆలోచించుకోండి రజనీ గారు. మీ ప్రభుత్వం వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు, మీరు 2019 కంటే ముందు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చినాక ఎలా మోసం చేశారనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కూర్చున్నాను రజనీ గారు. ఒకసారి ఆలోచించుకుని రాష్ట్ర ప్రజలు అడగండి ఒకసారి, మీరు ఏమన్నా చేసి ఉంటే. కాకపోతే వాళ్ళ నీళ్ళను తీసుకొచ్చి ఒక సీపు లెక్కర్ ఇచ్చో, ఒక క్వార్టర్ బాటిల్ ఇచ్చో, ఒక బిర్యానీ పొట్లం ఇచ్చో, ఒక జెండా పట్టుకొని అమ్మా మేము ఇది చెప్పాము, ఇది చెప్తాము, మేము చెప్పినట్టు మీరు మైకుల దగ్గరికి వెళ్ళండి, బజార్లో నిలబడండి, మీడియా వాళ్ళు కనపడతారు, వాళ్ళ దగ్గర ఇలా మాట్లాడండి అని మీరు పిలిచి వాళ్లకు ఈ విధంగా మాట్లాడించి నేర్పించడం తప్ప, వాళ్ళు అదే విధంగా చెప్పడం తప్ప, పావలేబేడకు కక్కుర్తి పడి ఒక 100 రూపాయలు 200 రూపాయలు చేతులు పెడితే ఆ పూటకూలు జరగడానికి, ఆ రోజు గడుపుకోవటానికి మాట్లాడిచ్చే మాటలే కానీ మీరు నిజంగా అయితే ఎవరు మాట్లాడరు, ఎవరు నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.